ఇప్పుడు అదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 720 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. రైళ్లు అలాగే నడుస్తున్నాయి, పక్క నుండి పని జరుగుతుంది. ఆల్రెడీ 25 to 30% వరకు కూడా జరిగిపోయింది, ముందుకెళ్తున్నది. అదేవిధంగా కాచిగూడ రైల్వే స్టేషన్ మరియు నాంపల్లి రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక 25 నుంచి 30 రైల్వే స్టేషన్లు కూడా అన్ని ఎయిర్పోర్ట్ మాదిరిగా డెవలప్మెంట్ అవుతున్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశం కోసం, ధర్మం కోసం ధైర్యంగా పనిచేసేవాళ్ళు. ట్రిపుల్ టీ. ఇతర పార్టీ వాళ్ళు ట్రిపుల్ ఎం, మందు ముక్క మని కావాలే, అది దొరికితేనే వాళ్ళు పనిచేస్తారు. ఒక సామెత హిందీలో చెప్పిండు, ఎవరైతే చెప్పారైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, హిందీలో చెప్పారు. ఏ వందన్ की धरती अभिनंदन की धरती, ये अर्पण का भूमि है, ये तर्पण का भूमि है. नदी नदी हमारे लिए गंगा है, कंकड़ कंकड़ हमारे लिए शंकर है. जिएंगे भारत के लिए, मरेंगे भारत के लिए. मरने के बाद गंगा जल में हसीनों को कोई अगर कान लगा के सुनेंगे तो एक ही आवाज़ आएंगी, भारत माता की जय. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారంటే దేశం కోసం పనిచేస్తారు. బెంగాల్లో చాలామందిని ఊచకోత కోసినట్టు కోస్తున్నారు, అదేవిధంగా కేరళలో కూడా కోస్తున్నారు. హిందువులని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికల్లో బెంగాలు ఆరు తమిళనాడు మరియు కేరళ, ఆంధ్రప్రదేశ్ దేవాలయాలను కూడా అన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు. ఆ రోజు రామమందిర నిర్మాణం కొరకు కాంప్రమైజ్లా అందరికీ మభ్యం పెట్టిన పివి నరసింహారావు గారు ఏం చేసిందంటే 40,000 మందిరాలు వక్ఫ్ బోర్డుకి రాసేయడం జరిగింది. ఆ వక్ఫ్ బోర్డుని అద్దం పెట్టుకొని ఈరోజు దానం నాగేందర్ గారు, ఇతర నాయకులందరూ కూడా చాలామంది కబ్జాలలో ఉన్నారు. ఈ కబ్జాలన్నీ కూడా రాబోయే రోజులలో అన్నీ బయటకు వెళ్తాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. భువనగిరిలో ఏదైతే నయం చేసిండో అదేవిధంగా ఈరోజు కూడా అందరికీ ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి చెందేలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేసి మేము ముందుకు తీసుకొస్తారు. రెండు రంగుల జెండా బట్టి 2 సార్లు గెలిచినాము, 2 రంగుల జెండా పట్టి 2 సార్లు గెలిచినాము, 3సారి గెలిచి రావయ్యా ఓ మోడీ గారు ముచ్చటగా, 3సారి గెలిచి రావయ్యా మోడీ గారు వీర తిలకం దిద్దుతామయ్యా ఓ మోడీ గారు, వీర తిలకం దిద్దుతామయ్యా ఓ మోడీ గారు, భారత్ మాతాకి జై. ఇటువంటి పాటలు ఎన్నో కూడా మా కార్యకర్తలు మేము తయారు చేస్తున్నాం. ప్రజలలోకి ఉచితంగా మేము పనిచేసుకుంటూ పోయేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ఈ యొక్క మీ యోయో టీవీ ద్వారా మేము చెప్తున్నాము. యోయో టీవీ వారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. రైట్ సార్, థ్యాంక్ యూ.